చేసే దిశగా ఒక మంచి పోర్టల్ని, ఒక మంచి చట్టాన్ని కూడా రూపొందించడం అనేసి కూడా సో ఆ భూభారతి చట్టం అనే చట్టాన్ని ప్రవేశపెట్టి మరి ఆ రోజు అంబేద్కర్ జయంతి రోజు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా అంకితం చేయడం జరిగింది. సో ఆ భూభారతి చట్టంలో యొక్క విశేషాలు ఏంటి, మరి ఇంతకుముందు రైతులు ఏమేమైతే అవస్థలు పడ్డారో మరి వాటన్నింటినీ కూడా సంస్కరించే విధంగా ఈ భూభారతి చట్టంలో ఏమేమి ప్రొవిజన్స్, ఏమేమి సెక్షన్స్ యాడ్ చేస్తారని కూడా అక్కడ వివరంగా మా అందరు కూడా చెప్పి, అదేవిధంగా ప్రతి మండలానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న రైతులను, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను వాళ్ళందరినీ కూడా కలుసుకొని స్వయంగా కలెక్టర్ అన్ని మండలాలకు కూడా వెళ్ళి ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు కూడా కంపల్సరీగా నిర్వహించాలి అనేది కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టింది. అదేవిధంగా వారసత్వంలో వచ్చిన భూములు కావచ్చు, తమ శ్రమతో కొనుగోలు ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు, ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు ప్రజల యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలి అని చెప్పి అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావించింది. భూమి అనే చర్చ ఎప్పుడు వచ్చినా పూర్వుల రామకృష్ణారావు గారు కావచ్చు, పిటి నరసింహారావు గారు కావచ్చు,